బంగ్లాదేశ్ లో హిందువులపై వరుస దాడులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ హత్యతో చెలరేగిన ఘర్షణలు చిలికి గాలివానగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటికే 2 హిందువులు మృతి చెందారు. దీపు చంద్రదాస్, అమృత్ మండల్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో బజేంద్ర బిశ్వాస్ అనే వ్యక్తి తన సహోద్యోగి చేతిలో మృతి చెందాడు. చేతిలో తుపాకీ అనుకోకుండా పేలడంతో జరిగిన ఘటనగా నిందితుడు పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా షరియత్పూర్ జిల్లాకు చెందిన మరో హిందువు 50 ఏళ్ల కోఖన్ దాస్ పై కొందరు దాడి చేసి కొట్టి నిప్పు పెట్టిన ఘటన బంగ్లాదేశ్ లో కలకలం రేపుతోంది. తన రోజువారీ కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో కోఖన్ దాస్ పై దాడికి పాల్పడ్డట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ తర్వాత అతడికి నిప్పు పెట్టిన దుండగులు పరారయ్యారు. అయితే కోఖన్ అక్కడి నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న చెరువులోకి దూకాడు. ఆ తర్వాత స్థానికుల సహకారంతో అతడు ప్రాణాలు కాపాడుకున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. మరోవైపు హిందువుపై జరిగిన దాడిని మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బంగ్లాదేశ్ లో గత కొద్ది కాలంగా జరుగుతున్న దాడి ఘటనలను పలు దేశాలు ఖండిస్తున్నాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.